పరిశీలనలో తేలిన మొదటి విషయం ఏమంటే, అందరూ తనను ఇష్టపడాలంటే ఒక వ్యక్తి ఆంతరంగికమైన ఆకర్షణ పెంపొందించుకోవాలి. ఒక్కొక్కసారి శారీరకంగా మంచి ఆకర్షణ కలిగిన వ్యక్తిని కూడా అతని మాటలు, చేతలు వికృతంగా ఉండడం వల్ల అసహ్యించుకుంటారు. మనలోని మంచి లేదా చెడు లక్షణాలే ఇతరులు మనలను ఇష్టపడుతున్నారా లేదా అనేది నిర్ణయిస్తాయి. చెడు చెడును ఆకర్షిస్తుంది, మంచి మంచిని ఆకర్షిస్తుంది. ముఖం ముడుచుకొని ఉండడం మానేయాలి. గంభీరంగా ఉండడం వల్ల నష్టమేమీ లేదు. కానీ మీరు కోపంతోనూ, చిరాకుతోనూ లేదా దిగులుగానూ ఉన్నప్పుడు మీ వైఖరి వేరుగా ఉంటుంది. భావాలలోని మార్పులు మీ ముఖంలో అద్దంలోలాగా కనిపిస్తాయి. లోపల మీరు చేసే ఆలోచనలను, పొందే అనుభూతులను మీ ముఖంలో చూసి మీరు కలుసుకున్న వ్యక్తులు దానికి ప్రతిస్పందిస్తారు. మన కళ్ళలో మన జీవిత చరిత్ర అంతా ఉంది. దాన్ని చదవడం ఎలాగో తెలిసిన వారి దగ్గర దాన్ని మనం దాచలేము. మీ మనస్సును మలినం చేసే పనులేమీ చెయ్యకండి. చెడ్డ పనులు ప్రతికూలమైన లేదా చెడు మానసిక స్పందనలను కలిగిస్తాయి. అవి మీ రూపంలోనూ వ్యక్తిత్వంలోనూ ప్రతిబింబిస్తాయి.